ఇండియాలో ఉండే అతి పెద్ద ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కంపెనీ ఒక రోజు పేపర్ లో యాడ్ చేసింది అనమాట. ఏంటంటే మేము ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు చేసాం, దానికి సారీ, నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అని ఒక యాడ్ ప్రచారం చేసింది అనమాట. సో దానికి కూడా అది ఎవరు చేయించారని చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు, ఇండియన్ సుప్రీంకోర్టు చేయించింది. సో ఇండియన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, నువ్వు ఇలా చిన్నగా వేస్తే నేను ఒప్పుకోను, నువ్వు ఎంత పెద్దగా అయితే ప్రజల్ని మోసం చేసావో, ఎంత పెద్దగా అయితే పెద్ద యాడ్లు వేసి చూపించావో, సో అంతే పెద్దగా నువ్వు పెద్ద బ్యానర్ లో వేసి, అంతే నువ్వు ఏ లెవెల్లో అయితే నీ అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసావు అదే లెవెల్లో ప్రజలకు నువ్వు అపాలజీస్ చెప్పాలి అని స్టేట్మెంట్స్ పాస్ చేసింది అనమాట. సో ఇంత దారుణంగా పతంజలి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం కరోనిల్ అనే ఒక మెడిసిన్ కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫేక్ అడ్వర్టైజ్మెంట్ వేసి సేల్ చేశారు అనమాట. ఇలా సేల్ చేయడం వల్ల దాని వల్ల యూజ్ చేసి ఎంతమంది చనిపోయారో ఇంకా రికార్డ్స్ ఏం లేవు. సో ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన పతంజలి కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మీరు అందరూ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో ఇలా ఆన్ లో పెట్టుకోవడం వల్ల ప్రపంచంలో జరిగే చాలా విషయాలు అనేవి నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇంకేమాత్రం ఆలోచన కూడా వీడియోలోకి వెళ్ళిపోతాం. హే ఎవరీవన్, ఐ యామ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. పతంజలి ఈ పేరుని మీరు అందరూ ఎక్కడో దగ్గర వినే ఉంటారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఎప్పుడైనా పక్కింట్లో ఎవరైనా యూజ్ చేస్తున్నా, మీ ఇంట్లో యూజ్ చేస్తున్నా, ఆర్ఎల్స్ చాలా వరకు రోస్టింగ్ కైండ్ ఆఫ్ వేలో కూడా వినుంటారు అనమాట. పతంజలి చెప్పులు అని చెప్పేసి, పతంజలి హెయిర్ బ్యాండ్లు, పతంజలి డ్రెస్సెస్ అని చెప్పేసి ఏవేవో ఆకులు పెట్టేసి రోస్ట్ చేసే విధంగా వినుంటారు అనమాట. సో ఈ పతంజలి యొక్క టర్న్ ఓవర్ అనేది ఇప్పుడు ఇండియాలో అట్ ప్రెసెంట్ 50,000 కోట్లు ఉందన్నమాట. 50,000 crores. సో ఇంత భారీగా ఉండడం వలన ఎవరి ఫోకస్ అయినా సరే పతంజలి మీదకి వెళ్తుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చెప్పేసి వాళ్ళ రెవెన్యూని గట్రా జనరేట్ చేసుకున్నారు, రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని అంటే కంపెనీకి బెనిఫిషియల్ గా మాట్లాడితే అది ఎలాంటి ప్రాబ్లం లేదు. అట్ ది సేమ్ టైం ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక కంపెనీ పోస్ట్ చేసిందని అంటే దానిలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని వల్ల ఎఫెక్ట్ అయ్యేది పీపుల్. ఇన్ఫాక్ట్ మీరు ముందు వీడియోలో చూసుకున్నట్లయితే దానిలో డిజిటల్ పాలసీ అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురాబోతుందని చెప్పాను కదా. సో అందులో మీరు ప్రచారం చేసేది ప్రజల మీదకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా ఎఫెక్ట్ అయినప్పుడు మీరు ఏం ప్రచారం చేస్తున్నారో తెలిసి ఉండాలి. సో అదే ప్రాసెస్ లో పతంజలి ఇక్కడ చాలా పెద్ద తప్పు చేసింది. ఏంటో అని మాట్లాడుకుందాం. సో అది మాట్లాడుకోవడానికన్నా ముందు మీకు ఇద్దరు వ్యక్తుల కోసం తెలియాలి. అట్ ద సేమ్ టైం పతంజలి బ్యాక్ స్టోరీ అసలు అది ఎలా బిల్డ్ అయిందని తెలియాలన్నమాట. పెద్దగా ఉండదు, చిన్నదే ఉంటుంది, చెప్తాను. ఏంటంటే మెయిన్ గా పతంజలిలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటి రామ్దేవ్ బాబా, ఇంకొకటి వచ్చేసరికి ఆచార్య బాలకృష్ణన్. సో వీళ్ళిద్దరి కోసం తెలియాలని అంటే పతంజలి స్టోరీ తెలియాలి. పతంజలి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రామ్దేవ్ బాబా చిన్నతనంలో తనకి చదువుగా అంతగా ఎక్కేది కాదనమాట. బుక్స్ తీసుకురాయడం, ఫ్రెండ్స్ తో ఎలా అనేసి అంటే ఇదంతా వెస్టర్న్ కల్చర్, చదవడం ఇంగ్లీష్ అంతా వెస్టర్న్ కల్చర్. సో ఇదంతా వేస్ట్, మన ఇండియా మొత్తాన్ని వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు వాళ్ళ కైండ్ ఆఫ్ వేలో మార్చుకోవడానికి చూస్తున్నారు అన్న ఒపీనియన్ ఉండదు చిన్న వయసులోనే. సో ఆ ఒపీనియన్ ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కి గట్ట వెళ్ళి నేను చదవడం నాకు ఇంట్రెస్ట్ లేదు అది అని చెప్పారనమాట. సో వాళ్ళ ఫాదర్ ఏం చేశారు అంటే, దగ్గరలో ఉన్న ఒక గురుకులం ఉంటుంది కదా, స్వామిలు అందరూ శిక్షణ తీసుకుంటారు, వేదోపన్యాసాలు అవన్నీ నేర్చుకుంటారు కదా. సో అక్కడ జాయిన్ చేస్తారు. సో ఆ టైంలోనే ఈ రామ్దేవ్ బాబా వచ్చేసరికి ఆచార్య బాలకృష్ణ అనే ఒక వ్యక్తిని కలుస్తారు. యాక్చువల్లీ రామ్దేవ్ బాబా ఒరిజినల్ పేరు రామ్దేవ్ బాబా కాదు, రామకృష్ణ యాదవ్ సంథింగ్ ఉంటుంది, రామకృష్ణ యాదవ్ అనుకుంటా. సో అది ఆయన నెక్స్ట్ ఆచార్య బాలకృష్ణ ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ అవుతారు అనమాట ఆ గురుకులంలో. కొంచెం కాలం అయిపోయిన తర్వాత కోర్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆచార్య బాలకృష్ణకి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ వచ్చి ఆయుర్వేదంకి వెళ్ళిపోతారు అనమాట. సో రామ్దేవ్ బాబా వచ్చేసరికి హిమాలయాలకి కొన్ని రోజులు వెళ్ళి 3 years సంథింగ్ ఉన్నారు. అండ్ ఆల్సో చాలా చోట్ల తిరిగారు అనమాట. తిరిగి చాలా సంవత్సరాలకి ఆచార్య బాలకృష్ణ తన ఫ్రెండ్ అయిన తను కలిసాడు అనమాట. సో ఇద్దరు కలిసి ఇంకేంట్రా మొత్తం అయిపోయింది ఏం చేద్దాం అని ఒక ప్లాన్ చేసుకుంటున్న ప్రాసెస్ లో, సరే అని నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారని చెప్పేసి ఆచార్య బాలకృష్ణన్ రామ్దేవ్ బాబాని తీసుకొని అదే రామకృష్ణ యాదవ్ అని ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరు కలిసి ఒక సాధువు దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన ఏంటంటే యోగాని మెయిన్ గా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. సో రామ్దేవ్ బాబా ఆయన దగ్గర యోగా నేర్చుకొని ఇంకా కంప్లీట్ గా ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట యోగాలో. మొత్తం అన్ని ఆసనాలు తెలుసు అది అనేసి. సో
ఈ యోగాకి దీనికి కనెక్షన్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ కి అనేసి అంటే అది నేను చెప్తాను. ఏంటంటే యోగా నేర్చుకున్న తర్వాత గుజరాత్ లో 5,000 రూపీస్ కి యోగా క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశారు రామ్దేవ్ బాబా. సో అది బాగా హిట్ అవడం అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా చాలా బాగుండడం వల్ల ఇంకా చాలా బిగ్గర్ మార్జిన్ లో క్లాసెస్ అనేవి జరిగాయి. చాలా చాలా పెద్దగా ఎక్కువ మంది రావడం అదంతా జరిగింది. స్పాన్సర్షిప్స్ బోల్డ్ అని రావడం అదంతా జరిగింది. ఆ టైంలోనే టెలివిజన్స్ అనేవి బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి అనమాట. టీవీలు 2000s అనుకుంటా ఆ టైంలో. సో మీరు అందరూ చూసి ఉంటారు. నేనైతే చిన్నప్పుడు నా స్కూల్కి వెళ్లే ముందు ఈ పతంజలి యాడ్లు ఎక్కువ వచ్చేవి. పతంజలి అదని ఇదని యోగా కూడా లైవ్ లో చేసి చూపించేవారు అనమాట. ఏదో ఛానల్ ఉంటుంది, ఐడియా లేదు నాకు. సో యోగాలు కూడా అలా చేసేవారు. సో అవి ఎక్కువగా మనుషుల్ని ప్రభావితం చేశారు అనమాట. అందులో యాడ్లు ఎక్కువగా చూడటం స్టార్ట్ చేశారు. సో ఈ యోగాకు సంబంధించిన యాడ్లు అనేవి టీవీలో పెట్టారనమాట. సో ఇలా పెట్టడం వల్ల స్కాట్లాండ్ లో ఒక కపుల్, స్క్రీన్ మీద ఉన్నారు ఫోటో. సో ఈ కపుల్ అనేవారు వెయిట్ లాస్ అవడానికి చూస్తున్నారు అనమాట, ఇండియన్ కపుల్ వాళ్ళు. సో వెయిట్ లాస్ అవడానికి ప్రాబబిలిటీస్ ఏమున్నాయి, వేస్ ఏమున్నాయి అని చూస్తుంటే వాళ్ళకి ఏం చేసినా సరే రిజల్ట్స్ రాలేదు. ఆ టైంలోనే యోగా అనేది బాగా యూజ్ అయింది వాళ్ళకి వెయిట్ లాస్ అవడానికి. సో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. రామ్దేవ్ బాబా మీద ఒక గుడ్ విల్ వచ్చింది, గుడ్ ఇంప్రెషన్ వచ్చింది అనమాట. ఓకే ఈయన చెప్తే మంచి చెప్తాడు జనాలకి అని ఒక ఇది వచ్చింది. సో ఆ టైంలోనే వాళ్ళు పతంజలి అని ఒకటి పెట్టారు అనమాట. ఒక కంపెనీ పెట్టి స్టార్ట్ చేశారు. వాళ్ళు చాలా షేర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఎంత మొత్తంలో వాళ్ళు రామ్దేవ్ బాబాకి ఇచ్చారని అంటే, లైక్ ఇన్వెస్ట్ చేశారని అంటే, ఆల్మోస్ట్ స్కాట్లాండ్ లో 2 ఐలాండ్స్ కొనేసి తనకి గిఫ్ట్ గా ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, 2 ఐలాండ్స్ అంటే చాలా చాలా పెద్దవి. సో అవి కొనేసి ఈయన గిఫ్ట్ ఇచ్చారని అంటే వాళ్ళు ఎంత డబ్బు ఉన్నారో మీరు ఆలోచించుకోండి. సో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆలోచించుకోండి. సో పతంజలి అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్ గా పతంజలి కన్నా ముందే దివ్య ఆయుర్వేద సంథింగ్ అదొక కంపెనీ పెట్టేసి ప్రాపర్ గా వెళ్ళట్లేదు, ప్రాపర్ గా బిజినెస్ వెళ్ళట్లేదు అని చెప్పేసి పార్ట్నర్స్ మధ్య గొడవలు అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎవరు లేకపోవడం వల్ల అది క్లోజ్ చేస్తారు. సో దాని నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. హైదరాబాద్ చూసుకుంటే ఆచార్య బాలకృష్ణను, రామ్దేవ్ బాబా. సో వీళ్ళిద్దరికి ఆ టైంలో వచ్చిన ఆపర్చునిటీ పతంజలి అనమాట. పతంజలిలో స్టార్ట్ చేశారు, చాలా పెద్ద సక్సెస్ అయింది. యోగా వల్ల ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట. ఎలా అంటే పర్టికులర్ గా పతంజలి బాబా యోగా చెప్పడం వల్ల జనాలకి బెనిఫిట్ ఉంది కాబట్టి వేరే ఏం చెప్పినా సరే బెనిఫిట్ ఉందని నమ్మారు అనమాట వాళ్ళు గుడ్డిగా. సో నమ్మడం వల్ల చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి. సో ఆ టైంలోనే మ్యాగీ మనకు తెలుసు కదా. సో ఎక్కువగా తినేవాళ్ళు. ఆ మధ్య ఒకసారి బ్యాన్ అయింది కొన్ని డేస్ అని న్యూస్ కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ మ్యాగీలో మోనోసోడియం గ్లూటామేట్ అనే ఒక ఎంఎస్జి అనుకుంటా. సో ఆ కెమికల్ ఉందని చెప్పేసి ఒక ఫుడ్ అథారిటీ ఆఫీసర్ ఫైండ్ అవుట్ చేసి మ్యాగీని కొన్ని రోజులు బ్యాన్ చేశారనమాట, వెరిఫికేషన్ అవుతున్న ప్రాసెస్ లో. సో అదే టైంలో పతంజలి ఒక నూడిల్స్ లాంచ్ చేసింది. సో పతంజలి ఆటా నూడిల్స్ అనుకుంటా. సో అది లాంచ్ చేయడం వల్ల బీభత్సమైన క్రేజ్ వచ్చింది. ఎలా ప్రమోట్ చేశారని అంటే, మిగతా నూడిల్స్ అన్ని వేస్ట్, మాదే బెస్ట్ ఆల్టర్నేటివ్, మీరు ఎన్ని నూడిల్స్ కొన్నా సరే అవి మీ హెల్త్ కి పాడైపోతే అదేదని చెప్పేసి మా నూడిల్స్ కొంటే మీకు క్యాన్సర్ పోతుంది, మీరు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి ఆ లెవెల్లో ప్రమోట్ చేశారు అనమాట. సో ఆ లెవెల్లో ప్రమోట్ చేయడం తప్పేం కాదు, కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మిగతా వాటిని వేస్ట్ అని చెప్తున్నారు అనమాట. అక్కడ మీరు ఆ పాయింట్ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి తర్వాత కమింగ్ వీడియోలో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఇలా చేయడం వలన వాళ్ళేమో నమ్మి చాలా కొనుక్కున్న టైంలో FSSAI. సో ఇది వచ్చేసరికి FSSAI మీ అందరికి తెలుసు కదా, ఫుడ్ అథారిటీ, ఇండియన్ ఫుడ్ అథారిటీ. సో ఇది వచ్చేసరికి మేమేం మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఎలా నూడిల్స్ అమ్ముతున్నారు అని ఒక క్వశ్చన్ చేశారనమాట. సో దానికి పతంజలి వాళ్ళు లేదు, మేము దీన్ని సేమియా కేటగిరీలో అమ్ముతున్నాం. బేసిక్ గా సేమియా, పాస్తా, నూడిల్స్ అలాంటివన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి అనమాట. సో మేము ఆ కేటగిరీలో అమ్ముతున్నాం అనేసి అంటారు. ఇది ప్రీ కుక్ నూడిల్స్, కుక్ చేయాల్సిన అవసరం లేదు అదని చెప్తారు అనమాట. సో ఆ టైంలోనే వీళ్ళు కూడా గొడవడతారు, మేము 10 కంపెనీలకు మాత్రమే ఈ నూడిల్స్ చేసే రైట్ ఇచ్చాం, మ్యాగీ నూడిల్స్ చేసే రైట్ ఇచ్చాం, పర్మిషన్ వాళ్ళు మాత్రం తీసుకున్నారు, మీరు తీసుకోలేదు అనేసి అంటే అలా ఆర్గ్యూ అయింది. బట్ ఇది మెయిన్ మ్యాటర్ కాదు, ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో నేను చెప్తా. సో అలా అవుతుంది. బట్ పతంజలి క్రేజ్ మాత్రం తగ్గలేదు. పతంజలి క్రేజ్ బేభత్సంగా పెరిగింది అనమాట. మీరు ఆలోచించుకోండి, 100 కోట్ల బిజినెస్ నుంచి ప్రెసెంట్ 50,000 కోట్ల బిజినెస్ వరకు వాళ్ళ రేంజ్ పెరిగింది అనమాట. సో ఇలా జరుగుతున్న ప్రాసెస్ లో కొన్ని డేస్ కి కరోనా వచ్చింది. కరోనా పీక్ స్టేజ్, ఇంకా లైక్ ఎలా అంటే ఫైనల్ వేవ్ అని చెప్పుకోవచ్చు, 3rd వేవ్ అనుకుంటా. సో అంత స్టేజ్ లో ఉంది. అప్పుడు వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టలేదు, రష్యా ఎవరు కనిపెట్టింది. సో అది కూడా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా కంప్లీట్ గా ఎవరికి ప్రజలకు రాలేదు. సో అలాంటి టైంలో ఈ పతంజలి వచ్చేసరికి కరోనిల్ అనే ఒక కరోనా కిట్ ని రిలీజ్ చేసింది. సో ఈ కరోనా కిట్ లో బేసిక్ గా 3 ఉంటాయి. ఒకటి పౌడర్, ఒకటేమో ఆయిల్, అండ్ ఇంకొకటేమో సంథింగ్ ఏదో మెడిసిన్ ఒకటి ఉంటుంది. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడొచ్చు కావాలంటే. సో ఇలా జరుగుతున్న ప్రాసెస్ లో పతంజలి ఏం చెప్పింది అంటే,
69% పీపుల్ కి కరోనా 3 రోజుల్లో సాల్వ్ అయిపోతుంది. ఏంటంటే 3 రోజుల్లో కరోనా 69% పీపుల్ సాల్వ్ అయిపోతుంది. 100%, 100% మొత్తం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 7 days లో అయితే కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుంది. దానికి మేము అష్యూరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రమోట్ చేశారనమాట. మీరే ఆలోచించండి, మనుషుల ప్రాణాలతో సంబంధం ఉన్న కరోనా వైరస్ ని తగ్గిస్తామని చెప్పేసి పతంజలి వాళ్ళు బేపచ్చంగా ప్రమోట్ చేశారు. సో ఇలా ప్రమోట్ చేయడం వల్ల దాన్ని చాలా మంది కొన్నారు. మీరు ఆలోచించండి, ప్రాణాల కన్నా ఏది కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా ఆలోచించరు. ఇన్ఫాక్ట్ అది చాలా చాలా పూర్ పీపుల్ అయినా అప్పు చేసినా సరే ఆ మెడిసిన్ కొంటాడు. సో అలా కొనేసి 450 కోట్ల బిజినెస్ ని చేసుకున్నారు వీళ్ళు పతంజలి వాళ్ళు మాత్రం. సో ఇలా పతంజలి వాళ్ళు అంత బిజినెస్ చేయడం వలన అప్పుడు ఎవరికి ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా, సో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏం ప్రచురం చేశారు అంటే, అడ్వర్టైజ్మెంట్ పతంజలి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో ఏం ప్రచారం చేశారని అంటే, మిగతా కంపెనీస్ అన్ని కూడా వేస్ట్, వెస్టర్న్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ వ్యాక్సిన్ ఏం తీసుకున్నా సరే మీకు ప్రాపర్ గా ఏం ఉండదు, ప్రాపర్ గా గ్రోత్ ఏమి ఉండదు, మీరు చనిపోతారు అది ఇది అని చెప్పేసి డాక్టర్లే చాలా మంది చనిపోయారు. సో అది ఇది అని చెప్పేసి మాది మాత్రం చాలా బెస్ట్, మా కంపెనీ మాత్రమే బెస్ట్ అని ప్రమోట్ చేశారు అనమాట. సో ఇలా ప్రమోట్ చేయడం వలన అక్కడ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళది రన్ లేపుకోవడానికి మిగతా వాళ్ళు దాన్ని తొక్కేశారు. సో ఇలా చేయడం వలన అడ్వర్టైజ్మెంట్ అథారిటీ అనేది వాళ్ళ ప్రాసెస్, అదే యాడ్స్ ఉంటాయి కదా, సో అవి స్క్రీనింగ్ చేసే ప్రాసెస్ లో 75% అనేది వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అడ్వర్టైజ్మెంట్ లో. ఈ జనాలకి ప్రాణాల మీద భయం ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చెప్తారా అని చూస్తారు. సో ఆ టైంలో కొరోనిల్ అనే ఒక మెడిసిన్ ని పంపించేసి మెడిసిన్ వాడితే ఇంకా మొత్తం సెట్ అయిపోద్ది అది ఇది అని చెప్పేసి, సో మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడారు అనమాట. మిగతా వ్యాక్సిన్లన్నీ వేస్ట్ అని చెప్పే విధంగా మాట్లాడారు. సో ఇలాంటప్పుడు మనుషులు ఎవరైతే ధైర్యం చెప్తారో చూస్తున్నప్పుడు అలాంటివి వస్తే జనరల్ గా తీసుకుంటారు. మీరు ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా ఎంత చదవని వాళ్ళైనా సరే మీరు మీ ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత మీరు ఏం ఆలోచించరు, ఇంకా అది ఎలా అయినా సరే తీసుకోవాలన్న రేంజ్ లో మాట్లాడతారనమాట. సో అది తీసుకున్న తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, అది బయటికి రాలేదు న్యూస్, అది అలా అయిపోయింది. సో అది మనం వదిలేద్దాం. ఇప్పుడు బేసిక్ గా అలా తీసుకున్న తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్లు స్క్రీన్ చేసి 75% ఫేక్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎవరు మెడికల్ అథారిటీస్ కంప్లైంట్ చేశారనమాట. మెడికల్ అథారిటీస్ ఏం చేశారంటే, ఇండియన్ మెడికల్ అథారిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇలాంటి దానికి ఏమి అప్రూవ్ చేయలేదే, ఇలాంటి మెడిసిన్ అనేది ఒకటి ఏమి అప్రూవ్ చేయలేదనేసి కోర్టులో కేసు వేశారు. సో ఆ కేసే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, పతంజలి పెద్దగా బ్యానర్లు వేసిందని చెప్పేసి, యాడ్స్ వేసిందని చెప్పేసి అపాలజైజ్ చెప్తూ, సో అదే కేసు. సో ఈ మెడికల్ అథారిటీస్ కేసు వేయడం వలన వాళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ ఈ ఎవరు ఆచార్య బాలకృష్ణన్ ఏం చెప్పారని అంటే, లేదు మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ అని ఒకటి ఉంటుంది, సో అదేసరికి మీకు ఎలాంటి వైరస్ వచ్చినా ఏ వైరస్ వచ్చినా వరల్డ్ కి సంబంధించి న్యూస్ చూస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇంటర్నెట్ లో ఒకసారి పోయి చూడండి, అది చాలా ఫేమస్. సో ఆ ఆర్గనైజేషన్ మా మెడిసిన్ ని సర్టిఫై చేసిందని చెప్పారనమాట. కానీ ఆ ఆర్గనైజేషన్ ఏం చెప్పారని అంటే, మేము అలాంటి మెడిసిన్ ఏం సర్టిఫై చేయలేదు, మేము అలాంటి మెడిసిన్ ఏం అప్రూవ్ చేయలేదు అని చెప్పారు. ఆ టైంలోనే పతంజలి బాబా ఏం చెప్పారని అంటే, మేము ఒక పెద్ద యూనివర్సిటీలో చెక్ చేసాం, మొత్తం కూడా రీసెర్చ్ చేసిన తర్వాతే మేము వదిలాము, ఎవరి మీద రీసెర్చ్ చేయకుండా వదిలేయలేదు అది అని చెప్పారనమాట. సో ఇలా చెప్పిన తర్వాత ఆ కోర్టేమో యూనివర్సిటీ కోసం ఎంక్వైరీ చేస్తే అది జైపూర్ లో ఉందని తెలిసింది. సో అక్కడికి వెళ్ళి అడిగితే ఆ అథారిటీస్ ఏం చెప్పారు, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారని అంటే, ఇలా జరిగింది ఒక టెస్ట్ లాంటిది అయితే జరిగింది, కానీ ఆ టెస్ట్ అనేది ప్రాపర్ గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి జరగలేదు అనమాట, అసిమ్టోమేటిక్ పీపుల్ జరిగింది. వాళ్ళు ఏంటంటే కరోనా సిమ్టమ్స్ లేని వాళ్ళు ఆర్ ఎల్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు. బేసిక్ గా టెస్ట్ ఎలాంటి వాళ్ళ మీద జరగాలి, ఎక్స్ట్రీమ్ గా ఉన్న వాళ్ళు, కరోనా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద జరిగితేనే రిజల్ట్ తెలుస్తుంది. సో అసలు లేని వాళ్ళు ఆర్ ఎల్స్ చాలా తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద జరిగితే రిజల్ట్ తెలియదు. అండ్ ఆల్సో మాకైతే ఇలాంటి ఒకటి జరిగింది, కానీ ఒక 100 మంది మీద చేసాం, 100 మందికి రిజల్ట్ వచ్చింది, కానీ వాళ్ళైతే అసిమ్టోమేటిక్ పీపుల్ వాళ్ళందరూ కూడా. అండ్ ఆల్సో పతంజలి దీనికి స్పాన్సర్ చేసింది దీని మొత్తానికి కూడా అని చెప్పారనమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పతంజలి స్పాన్సర్ చేసినా సరే ఇది ఒక ఆర్గానిక్, ఇది ఒక ప్రాపర్ వేలో జరగలేదు అనమాట, ఒక క్లినికల్ వేలో ఒక రిపోర్ట్స్ అన్ని పెట్టి జరగలేదు అనమాట. జస్ట్ 100 మంది మీద టెస్టులు చేశారు, అది ఓకే అయింది, అయిపోయింది, లాంచ్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఒక ప్రాపర్ పేటెంట్ తీసుకోలేదు, ఒక ప్రాపర్ గా ఎక్కడ కూడా సెర్చ్ చేసి ప్రాపర్ గా రీసెర్చ్ చేయలేదు, ప్రాపర్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. సో ఇవేమి చేసుకోకుండా కోట్లలో జనాల మీదకి ఆ మెడిసిన్ వదిలారు.
సో దాని వల్ల ఎఫెక్ట్స్ ఏమున్నా పర్వాలేదు, కరోనాకి ఇంకా ఎక్స్ట్రా వైరస్ యాడ్ అయ్యి వాళ్ళు చనిపోయినా సరే వీళ్ళకి అనవసరం అనమాట. సో అంత దారుణంగా అంత అంత బాధ్యత రహితంగా వదిలారనమాట ఆ మెడిసిన్ ని. సో ఆ మెడిసిన్ వదలగానే చాలా మంది కొనుక్కున్నారు. చెప్పాను కదా 450 కోట్ల బిజినెస్ అయింది. అంటే ఎంతమంది కొనుక్కున్నారు మీరు ఆలోచించుకోండి. సో దీనికి గాను కోర్టు మీరు అపాలజైజ్ చెప్పాలి అని చెప్తే రామ్దేవ్ బాబా ఆయన ఏం చేశారు తెలుసా, ఒక ఫేక్ ఫ్లైట్ టికెట్ చూపించేసి నేను అబ్రాడ్ వెళ్తున్నాను వెళ్ళొచ్చాక చెప్తానని చెప్పారనమాట. ఫేక్ ఫ్లైట్ టికెట్, ఆయన ఇండియాలోనే ఉన్నారు, అయినా సరే అబ్రాడ్ వెళ్తున్నా అని చెప్పేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి సబ్మిట్ చేశారు. అప్పుడు కూడా దొరికేశారు. తర్వాత మళ్ళీ చెప్పమన్నారు, సారీ చెప్పమంటే వాళ్ళు అప్పుడు మీకు స్క్రీన్ మీద వేస్తున్న చూడండి, ఈ అపాలజీ లెటర్ అయితే ప్రతి న్యూస్ పేపర్ లో వదిలేరు అనమాట. సో ఇలా వదిలే ప్రాసెస్ లో వాళ్ళు కోర్టు మళ్ళీ పిలిచేసి మీరు ఎలా కాదు వాళ్ళు అలా ఎలా చెప్పారు అలా చెప్పండి, ఎలాగైతే మీరు పబ్లిసిటీ చేశారు కదా సో అలా చెప్పండి అనేసి చెప్పారనమాట. సో అలా అయింది. సో అదనమాట పతంజలి స్కామ్. సో మీరు ఆలోచించుకోండి, కోవిడ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక మెడిసిన్ వచ్చి కోవిడ్ ని తగ్గించేస్తుంది అన్నప్పుడు ఎవరైనా కొంటారా? ప్రాణం మీద భయం ఉన్న ఎవరైనా కొంటాడు. సో అలాంటప్పుడు అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు జనాల ప్రాణాల కన్నా వీళ్ళు బిజినెస్ చూసుకునే వీళ్ళని ఏం చేయాలో ఎలా నమ్ముతున్నారో కూడా నాకు అర్థం అవట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఇప్పుడు సపోజ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి వేస్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ సైన్స్ మెడిసిన్స్ అనేవి ప్రూవ్ అవుతున్నప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎలాంటి పేటెంట్స్ లేకుండా, ఎలాంటి రీసెర్చెస్ లేకుండా, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ లేకుండా జనాల మీద వదిలేస్తే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో ఎవరికి తెలియదు కదా. మేబీ ఆ కరోనా వల్ల ఎవరైనా చనిపోయి ఉండొచ్చేమో, తెలియదు కదా, చెప్పలేము. సో అదనమాట నేను చెప్తున్నాను. బేసిక్ గా ఒక మెడిసిన్ వచ్చింది ఒక ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పేసి వాడేయడం కాదు, లైక్ తక్కువలో వస్తుంది లేకపోతే వేరే అలాంటి ప్రోడక్ట్ ఏం లేదని చెప్పేసి అది వాడేయడం కాదు. ఆ ప్రోడక్ట్ కోసం ముందు తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల దాని వల్ల మీకు యూజ్ ఉందా యూజ్ లేదా అని పక్కన పెడితే దాని వల్ల మీకు హార్మ్ ఏమైనా ఉందా అది ముందు తెలుసుకోండి. సో తెలుసుకోవడం వల్ల మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ సేఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మీ ఫ్యామిలీలోనే పర్టికులర్ గా ఎవరో ఒక పర్సన్ ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ నమ్ముతున్న వాళ్ళు ఉండొచ్చు. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ప్రాపర్ గా ఓకే సాల్వ్ అయ్యే ఈ మెడిసిన్ వాడితే పర్టికులర్ కేసు సాల్వ్ అయ్యింది అలా చెప్తే అది చేసుకోండి, పర్లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ పతంజలి ఏం చేసింది, రిజల్ట్స్ లేవు అసలు. సో రిజల్ట్స్ లేకపోయినా కరోనల్ మెడిసిన్ తెచ్చి యూజ్ చేసింది. సో ఇలా చేయడం వల్ల ఎంత మంది ప్రాణాలు పోయి ఎంత మందికి ఏమైందో కూడా ఇంకా తెలియదు ఎవరికి కూడా. సో అదనమాట మ్యాటర్. సో వీళ్ళందరూ చాలా మంది జనాలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గుడ్డిగా నమ్మడం వలన వాళ్ళకి ముందు రిజల్ట్స్ ఏం లేకుండా సరే ప్రాపర్ గా అప్పటికప్పుడు వచ్చిన మెడిసిన్స్ నమ్మేయడం వల్ల, సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్ లో కనిపించింది కదా 100 కోట్ల నుంచి 50,000 కోట్ల బిజినెస్ వచ్చింది వాళ్ళకి. సో అదే వాళ్ళు రిజల్ట్స్ తో ప్రాపర్ గా చేసుంటే నేనేం తప్పు పట్టేవాడిని కాదు, కోర్టు కూడా తప్పు పట్టేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేశారు, రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెడిసిన్ రిలీజ్ చేశారు, మెడిసిన్ రిలీజ్ చేసుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు, అదంతా ప్రాపర్ వేలో వెళ్ళింది. అదే టైంలో వాళ్ళ రిజల్ట్స్ ఏం లేకుండా, ఎక్స్పెరిమెంట్స్ ఏం లేకుండా ఒక మెడిసిన్ తయారు చేసి వదిలేసి జనాలు ఇటుపోతే మాకు డబ్బులు మాకు వస్తున్నాయి అనేది అంటే అది కరెక్ట్ కాదు, మీరే చెప్పండి. ఇంకా సో నేను నా అభిప్రాయం నేను చెప్పాను, అది కరెక్ట్ కాదు మీరు మాత్రం చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో అది ఈ రోజు వీడియోకి. ఈ వీడియోని మాత్రం మాక్సిమం షేర్ చేయడానికి చూడండి. ఎందుకంటే చాలా మంది ఇలా గుడ్డిగా నమ్మేసి మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మెడిసిన్ అనే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇండియా మేడ్ ప్రొడక్ట్స్ అలా అని చెప్పేసి. సో అవి ప్రాపర్ గా రీసెర్చ్ అయ్యాయా, ప్రాపర్ గా వెరిఫై అయ్యా, అది ఎవరు చూడరు. సో అలా నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మాక్సిమం అయినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడంతో పాటు కింద కామెంట్ చేయండి అనమాట. సో దట్ కామెంట్ చేసి లైక్ చేసి ఇవన్నీ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఏం జరిగిందని తెలుస్తుంది, అది మ్యాటర్. సో అది వీడియోకి. వీడియో కింద మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.